సంబంధించి కూడా మాట్లాడున్నారు. ఏమంటారు? ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది చాలా మంచి చట్టం అని చెప్పి ఇప్పటి ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు లాస్ట్ టైం అసెంబ్లీ మీటింగ్ లో ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆ పయ్యావుల కేశవ్ గారు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు. మేము తెచ్చిన చట్టాన్ని ఎన్నికల హామీగా వాళ్ళు ఇచ్చారు కాబట్టి మేము ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తాం, దీన్ని రద్దు చేసి మీ అందరికీ కూడా ఏదో న్యాయం చేస్తాం. ఆ చట్టంలో ఏదో జగన్మోహన్ రెడ్డి గారు అందరూ ఈ రాష్ట్రంలో ఉన్న అందరి భూములు లాగేసుకుంటారని చెప్పి ఆయన పరమైపోతే భూములు అని చెప్పి ఒక మోసపూరితమైన విష ప్రచారాన్ని ప్రజలందరూ కూడా ఇంజెక్ట్ చేయడం జరిగింది గత ఎన్నికలకు ముందు. కానీ ఆ పయ్యావుల కేశవ్ గారు ఈ రోజు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు. నిండు అసెంబ్లీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టం అనేది చాలా గొప్ప చట్టం అని చెప్పి ఆయన ఎందుకు చెప్పారు మేడం గారు? స్వయంగా ఆయన ఈ రోజున ఆర్థిక శాఖ మంత్రి, ఆయన అలా చెప్పి ఉండకూడదు కదా. ఈ రోజున వాళ్ళు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టం రద్దు చేస్తున్నారు, మేము తెచ్చిన చట్టాన్ని వాళ్ళు రద్దు చేస్తున్నారు. ఇప్పుడే చెప్పారు నాగార్జున గారు, ఖచ్చితంగా మాకు శాసన మండలిలో మొత్తం అంతా కూడా మేమే ఉన్నాం కాబట్టి ఆ చట్టం రద్దును మేము ఎలా ఒప్పుకుంటామండి? మేము మంచి అని అనుకున్న చట్టాన్ని అందులో ఎక్కడా కూడా ఎవరు ల్యాండ్ గ్రాబింగ్ చేయడం అనేది జరగదు. ఆ చట్టంలో అసలు అలాంటిదే లేదు. ఓన్లీ దాన్ని వీళ్ళు గెలవడం కోసం ప్రజల్లో ఒక విషపూరితమైన ప్రచారం చేసి ఈ రోజు గెలిచారు. శ్వేతపత్రం చూసాం కదా, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కి సంబంధించి శ్వేతపత్రం చూస్తున్నాము, శ్వేతపత్రం రిలీజ్ చేస్తున్నారు. మీరు ఏదైతే ఆ పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉందో దానికి సంబంధించి ఎంత ఖర్చు అయింది, ఆ రాళ్ళకి సంబంధించి ఆ ఫోటోలు ఈ రంగులన్నీ వేయడానికి ఎంత ఖర్చు అయింది, భూ హక్కు పత్రాల మీద మీరు ఫోటోస్ కి 13 కోట్ల రూపాయలు, రాళ్ళ మీద వేసుకోవడానికి 640 కోట్ల రూపాయలు, ఇవన్నీ ఎట్టిపోయాయి. అది కూడా దాంట్లో ఉన్నటువంటి కండిషన్స్, హైకోర్టుకు వెళ్ళాలి, కింది స్థాయి కాదు, ఒక ప్రైవేట్ వ్యక్తిని నియమించుకోవచ్చు, ఇవన్నీ కూడా రూల్స్ లో తేడాలు ఉన్నాయి. దానివల్ల ఎవరైనా సరే దోచేసుకునే అవకాశం ఉంటుంది, ఆస్కారం ఉంటుంది కాబట్టి దీన్ని రద్దు చేస్తున్నా అని చెప్తున్నారు. అది పచ్చి అబద్ధం అండి. పూర్తిగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఒకసారి చదవమని చెప్పండి. ఎందుకంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో ఇప్పుడు మీరు చెప్పినవి ఏమీ లేవు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పాస్ బుక్స్ మీద ఫోటో వేశారు, అదొక చెడ్డ అయింది. అలాగే సర్వే రాళ్ల మీద ఫోటో వేశారు, అది కూడా ఒక రకమైన భయం అనేది ప్రజల్లో క్రియేట్ అయ్యి ఈ రోజున మేము ఓడిపోవడానికి కారణాల్లో అది కూడా ఒక కారణం అయింది అనేది ఖచ్చితంగా నేను అంగీకరిస్తాను. ఎందుకోసం వేశారంటారు అంటే పాస్ పుస్తకాల మీద కానీ లేదంటే రాళ్ల మీద కానీ ఈ విధంగా ముద్రలు వేయడానికి రీజన్ గతంలో స్కూల్స్ బిల్డింగ్స్ మీద స్కూల్స్ కి విధంగా పెయింటింగ్స్ వేసి రంగులు వేయడం వల్ల ఏ విధంగా తీర్పు వచ్చిందో, మళ్ళీ దాన్ని ఏ విధంగా చేశారో, ఎన్ని కోట్లు దాని వల్ల ఖర్చు అయిందో మనం చూస్తున్నాం. అటువంటి సిచ్యువేషన్ మళ్ళీ ఇవన్నీ దేనికోసం? అదే చెప్తున్నా మేడం గారు, ఇప్పుడు అక్కడ ఉన్న ఐఏఎస్ లో ఎవరో ఒకళ్ళు ఏదో ఒక ఉచిత సలహా ఇస్తూ ఉంటారు. ఇచ్చిన దాని మీద గో హెడ్ అని చెప్పి ఆయన అనుండొచ్చు, దాని మీద ఆ పొరపాటు ఇప్పుడు వాళ్ళ ఐఏఎస్ లో ఎసెంట్ లేకుండా ఏదైనా జరుగుద్ది అంటారా? జరగదు కదా. ఖచ్చితంగా వాళ్ళు ఎసెంట్ ఇవ్వాలి కదా. అలాగే రాళ్ల మీద అనేది రీసర్వేలో ఆ రాళ్లు వేయడం తీసుకోవడం జరిగింది తప్ప ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గారు అదేదో కావాలని రాళ్ల మీద బొమ్మ వేసి దాన్ని ఇది చేద్దామనే ఉద్దేశం అనేది ఎక్కడా లేదండి. ప్రభుత్వం గవర్నమెంట్ లోకి రాగానే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రీసర్వే అనేది స్టేట్ అంతా చేయాలని చెప్పి నిర్ణయించి రీసర్వే మొదలు పెట్టారు. ఎందుకంటే ల్యాండ్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. మనం పేదలకు ఎన్నో హామీలు ఇచ్చాం, అసైన్ ల్యాండ్స్ కానీ, ఏనాం భూములు కానీ, చుక్కల భూములు కానీ, ఇలాంటివి చాలా ఉన్నాయి. మనం ఎన్నో హామీలు ఇచ్చున్నాం, అన్ని ల్యాండ్స్ కూడా పేద ప్రజలకు అందేటట్టు చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చున్నారు. కాబట్టి రీసర్వే అనేది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోవడం జరిగింది. ఆ రీసర్వేలో వేసే రాళ్ల మీద జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ వేయడంతో దీన్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళకి అనుకూలంగా ప్రచారం మార్చుకుని రీసర్వే రాళ్ల మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ వేసుకుంటున్నారు. ఇప్పుడు రాళ్ళు అనే దానికి ఖచ్చితంగా అమౌంట్ అనేది మనం కట్టాల్సిందే కదండి. ఇప్పుడు గవర్నమెంట్ ఒక పాలసీ తీసుకుంది, ఆ పాలసీలో ఆ రాళ్ళు ఖచ్చితంగా తీసుకోవాలి. దాని మీద బొమ్మ వేయడం, దాని మీద వీళ్ళు నానాయాగి చేసి ఈ రోజు లబ్ధి పొందారు. ఎందుకు? దేనికోసం అనేదే కదా. ఎప్పుడు లేని కొత్త రకంగా తీసుకొచ్చి దాని మీద కూడా ఒక ప్రచారం ఆర్భాటం దేనికి చేశారనేదే ప్రజలు కూడా ఆక్షేపిస్తున్నటువంటి అంశం. మీరు చాలా క్లియర్ గా చాలా సూటిగా చెప్పున్నారు ఆన్సర్ ని. దాని వల్ల మేము ఓడిపోయామేమో, ఇది కూడా జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద ప్రచారం అనేది చేయలేదు. ప్రతిపక్షాలు చేసిన ఏది, ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ వేసుకున్నాడు ఈ రాయి మీద, ఇదిగో పాస్ బుక్ మీద బొమ్మ వేసుకున్నారు. రైతులు కదా వచ్చి మాట్లాడింది.
నిన్న ఆఫ్టర్ క్యాబినెట్ మీటింగ్ తర్వాత పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ మద్యానికి సంబంధించి 20 సంవత్సరాలకి సంబంధించి ముందుగానే డబ్బు అప్పు తీసుకున్నటువంటి వ్యక్తులు మా పాస్ పుస్తకాల ద్వారా మా యొక్క ఆస్తులను తీసుకోరని చెప్పి ఎందుకుంటారు అని చెప్పి ప్రజలు భయపడ్డారని. యాక్ట్ చాలా గొప్ప చట్టం అని చెప్పారు కదా మేడం గారు, నిండు అసెంబ్లీలో చెప్పారు. అదే పయ్యావుల కేశవ్ గారు, ఎందుకంటే ఈ రోజు అధికారంలోకి వచ్చారు కాబట్టి పయ్యావుల కేశవ్ కాదు పార్థసారథి నిన్న మాట్లాడింది. నిండు అసెంబ్లీలో పయ్యావుల కేశవ్ గారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది చాలా గొప్ప చట్టం అని చెప్పి చెప్పండి. దాంట్లో ప్రైవేట్ ఆఫీసర్ ని నియమించుకోవడం గానీ లేదంటే కనుక డైరెక్ట్ హైకోర్టుకే వెళ్ళాలి, కింది స్థాయి ఏది కూడా కాదు, ఇవన్నీ కూడా దాంట్లో అంశాలు కాదా? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో మీరు పొందుపరిచినటువంటి అంశాలు కాదా మేడం గారు? ఇప్పుడు అసలు సర్వే జరుగుతున్నప్పుడు మాక్సిమం సర్వేలోనే అన్ని ఇష్యూస్ సెటిల్ అయిపోతాయి. సెటిల్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఆ ల్యాండ్ టైటిలింగ్ వాళ్ళ మీది ఈ భూమి అని చెప్పి వాళ్ళకి ల్యాండ్ టైటిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చిన తర్వాత ఎక్కడైనా డిస్ప్యూట్స్ వచ్చినా సరే ముందుగా సర్వే అప్పుడే మొబైల్ కోర్ట్స్ పెట్టి ఆ మొబైల్ కోర్ట్స్ లోనే మాక్సిమం ఇక్కడే లోకల్ లెవెల్లోనే వాటిని సెటిల్ చేసే విధంగా ఆ రోజున నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో మెయిన్ ఉన్న వీళ్ళు ప్రచారం చేసింది ఏంటంటే ఎవరన్నా ఏదన్నా చేస్తే వాళ్ళు ఇంకా ఇక్కడ లోకల్ కోర్ట్స్ కు వెళ్ళడం కుదరదు, హైకోర్టుకు మాత్రమే వెళ్ళాలి అని చెప్పడం. అందులో ఒక ఆప్షన్ ఉంది. ఆ ఆప్షన్ మూలంగా లాయర్లు గాని వీళ్ళు గాని ఇంకెక్కడ ఇవి లేకపోతే సివిల్ కేసెస్ అనేవి ఏమి ఉండవు, మనకు కూడా ఆదాయం ఉండదు అనే ఒక ఉద్దేశంతో లాయర్లు కూడా ఇబ్బంది పడిన మాట వాస్తవం. ఎందుకంటే కింది స్థాయి కోర్టులో ప్రతి ఒక్కరికి కాదు, నిన్న పార్థసారథి కూడా చెప్పింది ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా కోర్టుల మీద ల్యాండ్ ఆర్డర్స్ మీద అంత అవగాహన ఉండకపోవచ్చు. రైతులకే కాదు సామాన్య ప్రజలకు కూడా ఇప్పుడు మాకైనా అరే ఏదైనా కేసు వచ్చిందంటే ఏంటని చెప్పి ఒక విధంగా భయపడుతూ ఉంటారు. ఈ కోర్టుల చుట్టూ ఎక్కడ తిరగాలి, దీనికి సంబంధించి మళ్ళీ ఎక్కడ డబ్బు వెచ్చించాలి, మనకి తెలియని ప్రాసెసే అని. అట్లాంటిది ఎవరైనా కొంచెం బలంగా ఉన్నవారు మన యొక్క ఆస్తులను దోచేసుకుంటుంటే ఏం చేయలేక కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి, ఆటోమేటిక్ గా బలం ఉన్న వాళ్ళు డబ్బు ఖర్చు పెట్టుకుని దీన్ని సొంతం చేసుకునే అవకాశాలు ఉంటాయి అనేది బయటకు వస్తుంది. అసలు ముందు మనం ల్యాండ్ వీళ్ళది అని చెప్పి ఒక టైటిల్ ఇస్తున్నాం కదా మేడం గారు, వాళ్ళకి టైటిల్ ఇచ్చిన తర్వాత వేరే వాడు ఆ భూమి నాదని చెప్పి ఎలాగా వాడు ఇది చేయగలడు? వాళ్ళకు టైటిల్ ఇస్తున్నాం కదా మనం, ఈ ల్యాండ్ ఆశా గారిది, ఈ ల్యాండ్ ఇంకా మీరు అమ్ముకునే వరకు ఆశా గారిది అని చెప్పి మనం టైటిల్ ఇస్తున్నాం. టైటిల్ ఇచ్చి ఇప్పుడు దౌర్జన్యంగా ఆక్రమించేసే వ్యక్తులు ఈ రోజు ఉంటారు, అది ఏ చట్టం ఉన్నా ఉంటారు, ఎవరైనా ఉంటారు. ఎందుకంటే భయపెట్టి బెదిరించి ఆక్రమించే వాళ్ళు ఎప్పుడైనా ఉంటారు. ఎన్ని చోట్ల జరగట్లేదు మేడం గారు? అది ల్యాండ్ టైటిలింగ్ వచ్చే యాక్ట్ వచ్చినా ఆగదు, ఇంకోటి వచ్చినా ఆగదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆశించింది ఏంటంటే ఒక్కసారి ఒక వ్యక్తికి మనం ల్యాండ్ టైటిల్ అనేది వాళ్ళకి ఎండార్స్ చేస్తే ఇక ఆ భూమి మీద ఇంకా వివాదాస్పద విషయాలు ఏమి ఉండవు కదా. దీన్ని ఎందుకంటే కేంద్ర మండలిలో ఆమోదం పొందదంటారు ఈ బిల్లు, మీరు సపోర్ట్ చేయరు కాబట్టి ఆమోదం పొందండి. ఎందుకంటే మేము తెచ్చిన చట్టాన్ని మేమే మళ్ళీ రద్దు చేయమని చెప్పి మేము ఎలా చెప్తాం మండలిలో? మేము ఒక్క నిమిషం. ఎస్ కిషోర్ గారు గుడ్ మార్నింగ్ అండి. ఒక్క నిమిషం నాగార్జున